బ్రో ఎవరి కోసం వచ్చారు బ్రో మీరు? నేను ఇక్కడ బిగ్ బాస్ షో ఫైనల్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ నేను 100% నేను గౌతమ్ గెలుస్తాను నమ్ముతున్నా. గౌతమే గెలవాలి. ఇట్ ఇస్ జెన్యూన్ పర్సన్. అది అతని కప్పుకు అన్ని విధాలుగా అర్హత ఉన్న వ్యక్తి అయినా. నిఖిల్ అని చెప్పేసి చాలా ప్రచారం జరుగుతుంది కదా మరి. సో ఒకవేళ నిఖిల్ విన్ అయితే మీరు ఏమైనా ఫీల్ అవుతారా? నిఖిల్ అయినా అంటే నా గౌతమ్తో కంపేర్ చేస్తే నిఖిల్ అంతా జెన్యూన్ పర్సన్ అనిపించదు. అతను గ్రూప్ గేమ్ అయితే 100% రాడండి షోలో, అది నిజమే. టాప్ 5లో ప్రేరణ, మిగతా వాళ్ళు నబీలు, అవినాష్ ఉన్నారు కదా. సో వాళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ సీజన్లో? నాకు అందులో మిగతా వాళ్ళలో చూస్తే అవినాష్ చాలా బెటర్. ఈ షోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నారు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అనేది ఆ షోకి అనేది చాలా ఈ గౌతమ్ రావడం వల్ల టీఆర్పీ రేటింగ్ అనేది చాలా పెరిగిపోయింది. అది మణికంఠ వెళ్ళాక మన గౌతమ్ స్ట్రాంగ్ అడిగా చాలా. ఆల్మోస్ట్ మేము మణికంఠ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. గౌతమ్ అంటే మణికంఠ వెళ్ళిపోయింది కాబట్టి అవకాశం వచ్చింది, అది నిజం. మీరు వేరే చూద్దామని వచ్చారు, పోలీసులే మిమ్మల్ని రానివ్వట్లేదు సార్, డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతుంది. గత సంవత్సరం జరిగిన అంత ఇష్యూ వల్ల వాళ్ళంత భద్రత చేస్తున్నారు అంతే. మీరైతే విన్నాను చూసేదాకా ఉంటారా ఇక్కడే? ఉండాలి తప్ప, ఎందుకంటే ఫ్యాన్స్ కదా. ఇక్కడ వరకు వచ్చాం, అంత దూరం నుంచి చూడాలి కంపల్సరీ. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? ఒంగోలు నుంచి వచ్చాను. అమ్మో, బిగ్ బాస్ ఫైనల్ చూద్దామని వచ్చారు. ఎవరు మీ ఫేవరెట్? నా ఫేవరెట్ వచ్చేసి ఫస్ట్ లో మణికంఠ ఉండే, కానీ సెల్ఫ్ నామినేషన్ వల్ల వెళ్ళిపోయాడు కదా. సో నబీల్ ఉండే, కానీ నిఖిలే విన్నర్. నిఖిలే విన్నర్. గౌతమ్ అంటున్నారు మరి, అదేంత వరకు నిజం? అంటే గౌతమ్ అనుకున్నా, కానీ తనకంటే నిఖిలే బాగా ఆడాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నిఖిల్కి ఎక్కువ ఉంది. సో చాలా మంది ఏమంటున్నారంటే తెలుగు వాళ్ళని టైటిల్ విన్నర్ చేయకుండా కన్నడ వాళ్ళు చేస్తారని చెప్పేసి ఒక రూమర్ అయితే నడుస్తుంది కదా. సో ఆ విషయంలోనే నిఖిల్ చేశారని చెప్పేసి అంటున్నారు విన్నర్. అది ఎంతవరకు నిజమై ఉండొచ్చు? అదంతా మనకెందుకు, మనకి నిఖిలే కావాలి. నిఖిలే విన్నర్, నిఖిలే నెంబర్ 1. సో మిగతా టాప్ 5 లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, నబీలు, ప్రేరణ, అవినాష్, వాళ్ళ గేమ్ ఎలా అనిపించింది మీకు? అందరిది బాగా అనిపించింది. లేడీ టైగర్ ప్రేరణ ఉంది కదా, కానీ తన గేమ్ అప్పుడప్పుడు కొంచెం హార్డ్. కానీ నిఖిలే విన్నర్, నిఖిలే విన్నర్ అవుతారు. నిఖిల్ ఆడిన గేమ్స్ లో మీకు ఏది ఫేవరెట్ అని చెప్తే ఏం చెప్తారు మీరు? నిఖిల్ ఆడిన అన్ని గేమ్స్ లో కల్లా నాకు మూట గేమ్ అది బాగా నచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో బాగా కొట్టుకుంటా, నాకు అది బాగా నచ్చింది ఆ గేమ్. మీరు విన్నర్ చూద్దామని వచ్చారు, బట్ పోలీసులు ఏమో పంపించట్లేదు కదా, డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నారా? చాలా. ఎందుకు డిసప్పాయింట్ ఉండదండి, వాళ్ళ కోసమే వచ్చాం. వాళ్ళేమో పోలీసులు ఏమో చాలా మంది ఉన్నారు కదా, కుదరదు. కానీ ఎలాగలా చూసి ట్రై చేస్తా, ఖచ్చితంగా చూసే వెళ్తాను. అనుకుంటున్నారు నిఖిల్ చాలా మంది మా అశ్వత్థామ 2.0 గౌతమ్ కూడా అన్నారు. లేదు అశ్వత్థామ కాదు, నిఖిల్ గారే. రామ్ చరణ్ గారు వచ్చారు చీఫ్ గెస్ట్ గా. ఎలా అనిపించింది అది? మేము ఎవరిని చూడలేదు, మమ్మల్ని ఎవరిని అలౌ చేయలేదు లోపలికి. ఎవరు అలౌ చేయలేదు మమ్మల్ని. మేమంతా బయట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు బయటకు వస్తారని. అది అసలు ఎంతవరకు ఉన్నారా, వెళ్ళిపోయారు? మాక్సిమం ఇప్పుడప్పుడే బయటకు పంపించకపోవచ్చు. ఒకవేళ పంపించిన ఎవరు లేనప్పుడు పంపిస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గారితో చాలా ఇష్యూ జరిగింది కదా. గవర్నమెంట్ ప్రాపర్టీ అనేది డ్యామేజ్ అయ్యింది, పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు దానివల్ల. సో ఏంటంటే ఈసారి అలా జరగకూడదని చాలా కట్టుదిట్టమైన సిద్ధం పెట్టారు. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ 1:30 నుంచే పోలీసులు అందరు రావడం, అన్నపూర్ణ స్టూడియో చుట్టూ ఎక్కువ బందోబస్తీ పెట్టాడు. ఎందుకంటే కనుక లాస్ట్ టైం ఇలా జరిగింది కాబట్టి. సో టైట్ సెక్యూరిటీ, లోపలికి కూడా ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేయలేదు. ఓన్లీ టెక్నీషియన్స్ని, ఇంపార్టెంట్ వాళ్ళని మాత్రమే అలౌ చేశారు, అంతే తప్ప ఎక్కువ అలౌ చేయలేదు. ఇప్పుడు అంతే టైట్ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడప్పుడైతే పంపించారు ఎవరిని బయటికి. ఎవరు లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ అలా. ఒకవేళ పంపించినా సరే ఎక్కువ లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గారు కారు పైకి వెళ్ళి రూఫ్ పైకి ఎక్కి హాయ్ అని చెప్పడం, చాలా ఇక్కడిక్కడే తిరిగారు సరౌండింగ్లో. అలాంటి అల్లరి చేస్తే కనుక పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ అండ్ గవర్నమెంట్కి ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కాబట్టి అలా జరగకూడదు అని చెప్పేసి ఏం చేశారంటే ఎవరు లేవని పంపిద్దాం అనుకుంటున్నారు. చాలా మంది లోపల ఉన్నారని చెప్పేసి ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు కదా, ఎంతవరకు ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే పంపించరు. మీకు ఎవరు తెలియకుండా పంపిస్తారు రేపు మార్నింగే. కానీ మీరు ఎవరు అప్పుడు ఉండరు, ఎందుకంటే అందరూ పనులు మనకు ఉండరు కదా. ఈ హీట్ అంతా ఇప్పుడే ఉంటుంది, తర్వాత ఈ హీట్ ఉండదు. బేసిక్లీ చెప్పాలంటే ఒక సీజన్ మారిపోతే ఇంకో సీజన్కి హీట్ తగ్గిపోతుంటుంది. సో ఎవరు లేకపోతే పంపిస్తారు. ఇప్పుడు పంపిస్తే చూసారు కదా జనం ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు ఇలా ఉందంటే అందరూ మళ్ళీ ఎక్కిపోయి గోల్ చేసి లాస్ట్ టైం అయితే కార్లు కూడా పగల కొట్టారు. అమర్దీప్ గారు చాలా మంది కార్స్ డ్యామేజ్ అయ్యి, గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయ్యింది. అలా డ్యామేజ్ అవ్వకూడదని కొంచెం సెక్యూరిటీగా ఉంచారు. ప్రెసెంట్ అయితే అంటే ఏ టైంలో పంపిస్తారో తెలియదు, కానీ ఎవరు లేనప్పుడైతే పంపిస్తారు. ఇంత క్రౌడ్లో అయితే పంపించే ఛాన్స్ అయితే లేదు, అది చాలా రిస్క్ కాబట్టి. నుంచి వెయిట్ చేస్తున్నారు ఎవరి కోసం? మన గౌతమ్ కోసం బ్రో. మన తెలుగు బిడ్డ గౌతమ్ విన్నవాలని కోరికడానికి వచ్చాము ఇక్కడికి. మేము గౌతమ్ ఫ్యాన్ గా గౌతమ్ సపోర్ట్ చేస్తున్నారు. గౌతమ్ సపోర్ట్ చేస్తున్నాం. మన గౌతమ్ విన్ అయితే బాగుంటుంది అనుకుంటాం. మరి నిఖిల్ విన్నర్ అంటారు కదా, అది ఎంతవరకు నిజమై ఉండొచ్చు? ఇప్పుడు మరి మనం అయితే గౌతమ్కి ఓటేస్తాం, గౌతమ్ విన్నవాలని కోరుకుంటాం. ఎలా అనిపించింది సీజన్ మీకు? బాగుంది సీజన్ 7 కన్నా సీజన్ 8 బాగుంది. కొంచెం మంచి ఫన్ కానీ కూడా ఫైనల్ గెస్ట్ గా వచ్చాడు. రామ్ చరణ్ కూడా వచ్చాడు.
బాగుంది, సీజన్ బాగుంది. మనకి గౌతమ్ విన్నర్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాం. సో మీరైతే వెయిట్ చేస్తున్నారు బయటకు వచ్చే వరకు, బట్ పోలీసులు ఏమో పర్మిషన్ ఇవ్వట్లేదు కదా లోపలికి వెళ్ళడానికి. డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నారా? కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నాం. పర్మిషన్ ఇస్తుంటే బాగుండేది, బట్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇస్తుంటే బాగుండేది, మేము కూడా దగ్గర నుంచి చూసి ఉండాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.